సెప్టెంబర్ 21, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా సూర్యుడు బుధుడు ఇద్దరూ కలిసి కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు విద్య, ఉద్యోగము, వ్యాపారము, కమ్యూనికేషన్ రంగాల్లో విశేషమైన ప్రతిభ, విజయము, సక్సెస్, గ్రోత్ ఇలాంటివి కనబడుతున్నాయి. అయితే మంగళుడు తులారాశిలో సంచారం చేయడం వల్ల సంబంధ బాంధవ్యాలు, ఒప్పందాలు, ప్రయాణాలు వీటిలో అనుకూలత, సులభాన్ని ఇస్తున్నాడు. చంద్రుడు కర్కాటకంలో ఉండడం వల్ల కుటుంబంలో సంతోషము, ఆర్థిక స్థిరత్వము, భావోద్వేగాలను అణిచేటట్టుగా అంటే ఉద్రేకం లేకుండా ఉండేటట్టుగా ప్రతి ఒక్కళ్ళకి ఓవరాల్గా ఇచ్చే ఫలితాలు ఇవి. అయితే మరి ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక వ్యక్తిగత ప్రాజెక్టులు, ఉద్యోగ అవకాశాలు, కొత్త ఆలోచనలకు ఇది నాందిగా ఉండబోతోంది. స్థానచలనాలు గోచరిస్తున్నాయి. ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి, ఉన్నతమైన స్థానానికి జరిగే ఏర్పాట్లు కనబడుతున్నాయి. కుటుంబం, స్నేహితులు మీకు సపోర్టుగా ఉండే అవకాశం ఈ సమయంలో కనబడుతోంది. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక సాధారణం కన్నా కొంత మెరుగ్గాను, బలంగాను ఈరోజు ఉండబోతోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక సాధారణ స్థాయిలోనే ఉండబోతోంది. అయితే చిన్ని జాగ్రత్తలు ప్రయాణాల్లో కానీ, ఇంట్లో కానీ, మీరు ఉన్న స్థితిలో కానీ అంటే పరిస్థితులు కానీ, లేదా మీరున్న ప్రాంతంలో కానీ చిన్న ప్రమాదాలు గోచరిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే పరిస్థితి చూసుకోండి. అయితే మీకు అదృష్ట శాతము ఈరోజు 83%గాను, దురదృష్టం 17%గాను కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. పరిహారము ఈరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.